ఇక్కడ ఆయుష మేరా గారు హత్య అంటే 2007 అనుకుంటది. 2007 2007 నుంచి ఇప్పుడు వరకు ఆవిడ ప్రతి సందర్భంలోనూ కనపడిన ప్రతి సందర్భంలోనూ మా అమ్మాయికి న్యాయం జరగలేదని అంటూనే ఉంది మొదటిసారి నుంచి కూడా. ఆ తర్వాత 4వ రోజు ఏదో సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఎవరినో తీసుకొచ్చినప్పుడు వీడు కాదు అని స్వయంగా చెప్పింది ఆవిడే. ఇతను కాదు, ఇతను చేసింది ఇతను కాదు, వేరేవాడు అని. అలాగే ఎన్ని సందర్భాలు ఆవిడ మొత్తుకుంటూ చెప్పిందో మన ప్రత్యేకం చెప్పనవసరం. అంటే ఇక్కడ పోలీస్ అధికారుల నుండి సిట్ పోయి సిబిఐ పోయింది. అంటే అక్కడ కూడా న్యాయం జరగలేదు. అంటే యాజ్ ఎ ముస్లిం పర్సన్ లెక్క ఒక్కసారి అంత్యక్రియలు జరిగిన తర్వాత బాడీని బయటకు ఆ మత సంస్కారాలు కానీ వాటికి విరుద్ధం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారు. ఎటువంటిది అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏం భావించారు, మా పాపకు న్యాయం జరుగుద్దని భావించారు. కానీ తీసినా కూడా ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత కూడా క్లోజ్ చేసింది. అంటే ఎటువంటి నిందితులు లేరని చెప్పే విధంగా కోర్టేట్ చేసినారు. ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? న్యాయం జరగలేదని వాళ్ళ కోర్టులే చెప్పినప్పుడు అంటే ఇంకేం చెప్పలేం మనం. ఎందుకంటే మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే న్యాయానికి గౌరవించేది అది జిల్లా కోర్టు అవ్వచ్చు, లేదా స్టేట్ కోర్టు అవ్వచ్చు, అదే హైకోర్టు అవ్వచ్చు, లేదా సుప్రీంకోర్టు కావచ్చు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా మనం ఆ విధంగా ఇదైపోయాం. వాళ్ళు ఏది చెప్తే ఏం జరగలేదంటే నిజంగా ఏం జరగలేదు నోరు మూసుకోవాలంటే అంతకంటే అమాయకత్వం, అంతకంటే తింగరతనం లేదు. ఎందుకంటే ఈ కేసు కొట్టేటువంటి ఏమిటి ఉద్దేశం, అక్కడ ఏం జరగనట్లు లెక్క. మరి ఆవిడ ఎలా చనిపోయింది దానికి అదే కోర్టు ఏమన్నా చెప్పగలదా అంటే లేదు. దాన్ని మనం అడగకూడదు. ఆయుష మేర తల్లి అడగకూడదు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి స్వయాన కన్న తల్లి అడగటానికి లేకుండా పోయింది. ఆవిడ ప్రతి సందర్భంలో చెప్పిందండి, మా అమ్మాయికి న్యాయం జరగట్లేదు, మా అమ్మాయికి న్యాయం జరగట్లేదు అనేటప్పటికి వీళ్ళేంచి అదొకటి నిందితుడిని పట్టుకొచ్చి ఆయనకు లైఫ్ టైం అంటే జీవిత కారాగార శిక్ష విధించడం అయితే జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకు కోర్టులో ఉన్న ఎవిడెన్స్ అనేది ధ్వంసం అయిపోయింది. అంటే కోర్టులో ఉన్న ఎవిడెన్స్ మాయం చేసే అంత రేంజ్కి వెళ్ళిపోయారు క్రిమినల్స్ అందరూ కూడా. అట్లా అలా జరగడం తోటి ఆ ఎవరైతే నిందితుడు ఉందో ఆయనను బెయిల్ పై విడుదల చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే కోర్టులో ఉన్న ఎవిడెన్స్ కే భద్రత లేకుండా అయిపోయిందా? మనం ఇక్కడ చెప్పాలంటేనంటే మనం హైకోర్టు దగ్గర ఎలా వస్తాం కదా, ఎవరైతే నిందితుడు ఉంటాడో ఆడ హైకోర్టు దగ్గర ఉంటాడు, ఆడు తరఫున ఒక డమ్మీగాడు వస్తాడు, లేదా ఆడు రాని పక్షంలో ఒక లాయరే మాట్లాడేస్తాడు అక్కడ, వాళ్ళ తరఫున ఉన్న లాయరు. అతనికి ఎంతైనా కొడతారు. ఎందుకంటేనండి ఈ దేశంలో డబ్బులకి అమ్ముడుపోయే న్యాయం, చట్టం ఇవి ఉన్నప్పుడు వాడు ఎంతకైనా తెగించగలడు. అంటే అసలు దొంగలు పట్టుకునే ఇది మనం ఎప్పటికే చేయలేం. ఇప్పుడు మనకెందుకు, మన జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఒక రాజకీయాల్లోకి వస్తే చెప్తున్నాను, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. 12 సంవత్సరాల నుంచి నేను 4వ అప్పు చెప్తానండి, మరుసటి నెలలో నేను తీర్పు చెప్పగలను.